ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తొలగిస్తానంటూ యుద్ధం ఆపేస్తానంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ మీడియా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. పైగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం పాకిస్తాన్ వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు పాల్. అంతటితో ఆగక ఆదివారం రోజు తన టీంతో కలిసి టర్కీకి శాంతి శిఖర సభలో పాల్గొనడానికి వెళ్తున్నానంటూ ముంబై ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. సిబ్బంది ఆయన్ను అడ్డుకోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు, విమానాశ్రయ సిబ్బందికి ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత టర్కీకి చేరుకున్నారు. అంతేకాదు తాజాగా టర్కీ నుంచి వీడియో విడుదల చేశారు. పాల్ రిలీజ్ చేసిన వీడియోలో పలు అంశాలను ప్రస్తావించారు. పాకిస్తాన్కు డ్రోన్లు అమ్మినందునే కోపంతో ప్రస్తుతం ఇండియాలో బాయ్కాట్ టర్కీ నడుస్తుందని పాల్ గుర్తు చేశారు. అయితే పాకిస్తాన్కు టర్కీ మాత్రమే ఆయుధాలు అమ్మిందా? చైనా పంపలేదా? కేవలం టర్కీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని పాల్ ప్రశ్నించారు. అమెరికా కూడా ప్రపంచ దేశాలన్నిటితో లక్షల కోట్ల విలువైన వెపన్ బిజినెస్ చేస్తోంది కదా అన్నారు. అమెరికా పాకిస్తాన్కు మిసైల్స్ అమ్మలేదా అని కేఏ పాల్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ట్రంప్ మిసైల్స్ అమ్మడానికి సౌదీ అరేబియా వెళ్లాడన్నారు. మిడిల్ ఈస్ట్లో జరిగిన యుద్ధాల వల్ల లక్షల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారన్నారు. మిలియన్ల డాలర్లు వృధాగా ఖర్చు చేశారని ఆరోపించారు. ఒకవేళ అణుయుద్ధం గనక వస్తే లక్షల కోట్ల మంది చనిపోతారన్నారు. అందుకే రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో తాను అక్కడ ఉంటానని చెప్పానని తెలిపారు. అంతేకాక ఎక్కడ యుద్ధం జరిగితే తాను అక్కడ ఉంటానని కేఏ పాల్ చెప్పారు. మిసైల్స్ ఆపడానికే తాను టర్కీ వెళ్ళినట్లు కేఏ పాల్ చెప్పారు. ప్రపంచ దేశాలు యుద్ధాలు ఆపాలని, యుద్ధ సామాగ్రిని అమ్మకూడదని అన్నారు. కోట్ల మంది ప్రజలు తిండి లేక ఏడుస్తుంటే యుద్ధానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. ఇప్పుడు కావాల్సింది యుద్ధాలు సృష్టించే వాళ్ళు కాదు, యుద్ధాలు ఆపే నాయకత్వం కావాలన్నారు కేఏ పాల్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.